ఈశ్వరి, చెప్పండి. లే చెప్తాను. ఎందుకు? చదువు చెప్పడానికా? ఇప్పుడు నాకంత ఓపిక, ఇంట్రెస్ట్ కూడా లేవు. లే ఈశ్వరి, లే లే. చెప్పండి, ఏంటి? నా సంగతి తెలుసు కదా. అమ్మకి ఏదైనా జరిగితే తట్టుకోలేను. ఆ క్షణంలో అమ్మని అలా చూసేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా సంగతి తెలిసి కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? మీరు అర్థం చేసుకున్నారా నన్ను? నేను కావాలని ఆవిడ మీద సాంబార్ పోస్తానా? కావాలని పోసావని నేను అన్నానా? అమ్మ బాధకి ఎవరు కారణమైనా నా కోపం వచ్చేస్తుంది. ఎవరా ఏంటా అని ఆలోచించను. అయితే అమ్మ దగ్గరే ఉండాల్సింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? పాపం, ఇంకా ఆవిడ బాధపడుతూనే ఉంటుంది కదా. అబ్బా, ఆ విషయం ఇంతటితో వదిలేస్తావా లేదా? చూడు, ఇంతవరకు నా కోపం వస్తే లాగిపెట్టి కొట్టడమే తప్ప వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు అని ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే నాకెవ్వరినీ బతిమాలడం రాదు. కానీ ఈ మధ్య నాకు పాఠాలు చెప్పిన ఒక పంతులమ్మ మన వల్ల ఎవరికైనా సారీ చెప్పాను కదా, ఇంకా బొంగుమూతి పెట్టుకుంటే ఎలా? సరే, మామూలు సారీ కాదు. తీసుకురాకూడదా? మొదలు పెట్టారు కదా, అలవాటవుతుందిలేండి. మరి మనం మొదలు పెడదామా?
ఏంటి? చదువు. ఇందాక చెప్పడానికి ఓపిక లేదన్నావు కదా, ఇప్పుడొచ్చిందా? పెళ్ళానికి మల్లెపూలు పెట్టి చదువు చెప్పమని అడుగుతున్న మొగుడు ఏ మొగుడ్రా బాబు. ఏంటి చెప్పవా? నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైపోయింది. ఏంటి? నువ్వు అన్నం తినలేదు కదా, అందుకే ఓపిక ఉండదు. ముందు అన్నం తీసుకొస్తాను. దేవుడా, ఎలాంటి మొగుడినిచ్చావయ్యా తండ్రి. చదువు చెప్పించకుండా పెంచానని సంబరపడిపోయావు, కానీ ఇప్పుడు వాడు చదువుకున్నాడు, లెక్కలన్నీ చూస్తున్నాడు. నీ మాట విని గుడికి వెళ్ళాడనుకున్నాం. పెళ్ళాన్ని తీసుకురావడానికి బడికి కూడా వెళ్ళాడు. మనసులో అమ్మ మాత్రమే ఉందన్నావు, కానీ పెళ్ళానికి మల్లెపూలు తీసుకొచ్చాడు. ఇంతకు ముందంటే వెనక ముందు సున్నాలు పెట్టి ఎంత కొంత నొక్కేసేవాళ్ళం. ఇప్పుడు మన బతుకే పెద్ద గుండు సున్నా అయిపోయింది. ఆస్తి పోయింది సరే, ఇంకా పెత్తనం కూడా పోతే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో అక్క. అది చేస్తాను ఇది చేస్తాను అనడమే తప్ప చివరికి చేసేదేం ఉండట్లేదు పెద్దమ్మా. ఆవిడ్ని దెబ్బతీయబోయి నువ్వు దెబ్బతింటున్నావు. ఏమనుకుంటాడారు నా గురించి? ఏదో ఒకసారి దెబ్బతిని పడిపోయినంత మాత్రాన చేతగందారు లెక్క కనిపించండానా? అంతా చూచాండా, అన్ని లెక్క పెడతాండా. అట్టనే చూచా ఉండండి, కోలుకోలేని దెబ్బ ఎట్టా కొడతాను. అమ్మా, నాదొక ఐడియా అమ్మా. వదిన అన్నయ్య పరీక్ష రాయడం కోసం అప్లికేషన్ తెచ్చింది కదా, ఆ అప్లికేషన్ దొంగిలించి చించి పారేస్తే? మా ఎందుకు కొట్టావు? ఐడియా ఇచ్చిన తప్పేనా? అప్లికేషన్ చించచ్చావా? అదొక ఐడియానప్పా? బుర్ర కొంచెం కూడా పెరగదా ఏమి? ఛ, నా కడుపులో చెడబుట్టిండావు. ఇది మంచి ఐడియానే కదమ్మా. అప్లికేషన్ చించేస్తే పరీక్షలు రాయలేరు. మళ్ళీ దాన్ని ఐడియా అన్నావంటే సంపి పారేచ్చానేమనుకుంటున్నావు? ఒక్క అప్లికేషన్ చించేచ్చే 100 అప్లికేషన్లు దొరుకుతాయప్పా. ఆ మాత్రం తెలివితేటలు లేనట్టు కనిపిస్తాందా ఈశ్వరి నీకు? అవునక్క, ఈశ్వరి తెలివితేటలేంటో దెబ్బ కొడితే ఎలా ఉంటుందో నీకు అనుభవమైనట్టు నీ కొడుకు అవ్వలేదు కదా. ఏదేమైనా ఈశ్వరి తెలివితేటలే తెలివితేటలు. మే బసవమ్మ, దాన్ని నా దగ్గర పొగిడినావనుకో సంపి పారేస్తా. మమ్మల్ని చంపడం కొట్టడం కాదక్క, ఆ ఈశ్వరిని ఏం చేయబోతున్నావో చెప్పు. చెప్పను మే, చేసి చూపిచ్చా. అప్పుడు ఆ త్రిపురాంబాదేవి కూడా ఇట్టనే చాలా సావు దెబ్బలు కొట్టినాది. తిన్నా తిన్నా, చివరికి ఒకే ఒక్క దెబ్బ కొట్టినా. ఫలితమేందో చూసినావా? 20 ఏళ్ళు ఈ ఇంట్లో ఈ ఊళ్ళో ఎదురే లేకుండా పోయినాది నాకు. మళ్ళా 20 ఏళ్లకి ఈ కోడలు మొదలు పెట్టినాది మే. అప్పటి మంగళాంబని మళ్ళా నిద్ర లేపుతాండాది. అత్తకు మించిన సావు దెబ్బతింటాది. శివా, శివా, పొద్దున్నే ఎటుపోయిండాడు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. యాడికి పోయి ఉంటాడబ్బా? ఇల్లంతా చూశాను, రూమ్ లో కూడా చూశాను, ఎక్కడా లేరు. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయారు?
నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా. శివా, శివా, మే ఈశ్వరి, శివ యాడికి పోయిండాడు? మీరు నన్ను అడుగుతున్నారేంటత్తయ్యా? మీకు తెలియకుండా మీ అబ్బాయి గారు ఎక్కడికి వెళ్తారు? నిజమేనమ్మే, నాతో చెప్పకుండా యాడికి పోతాడు? ఆ పొద్దున్నే వెళ్తా నా నిద్ర ఎక్కడ చెడిపోతుందేమోనని లేపకుండా పోయుంటాడు. ఆ శంపేందమ్మి అట్టవాసిండది. ఓ గుర్తొచ్చినది, రాత్రి మొగుడిచ్చిన బహుమానం కదమా, గట్టిగానే ఇచ్చుండాడు. ఇంకా అట్టానే ఉండదు. అవును, రాత్రి మల్లెపూలు కూడా ఇచ్చిండాడు కదమ్మా, ఆ వేడుండాయి. ఇంకేడుంటాయి, తెల్లారేసరికి వాడిపోయి రాలిపోయి ఉంటాయి. దీన్ని బట్టి నీకేం అర్థమైందాదిమా? నీ ప్రేమ మల్లెపూలు తెచ్చేదానికి మాత్రమే. మరి నా మీద ప్రేమ నీ మొహాన్ని పగలగొట్టేంత. మల్లెపూలదేవుండది, తెల్లారేసరికి వాసన పోయి వాడిపోతాయి. మరి దెబ్బ ఎప్పటికీ గుర్తుండిపోతాది. కాబట్టి నువ్వెంత వాణ్ణి మారుచ్చానని కష్టపడినా చివరికి ఓడు నా కొడుకే. అది మాత్రం గుర్తుంచుకోమే. అదిగో వచ్చేసిండాడు నా కొడుకు. అమ్మా, యాడికి పోయినావప్పా? పొద్దున్నే నాతో చెప్పకపోయినావు. నీ పెండ్లానికైనా ఒక్క మాట చెప్పుకోవాలి కదా. కాఫీ పట్టుకొని నీకోసం ఎట్టా దేవులాడుతాండాదో చూడు. తీసుకోండి. పొలం తీసుకున్నాం కదమ్మా, రేపు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులున్నాయి. ఈ డాక్యుమెంట్స్ కోసం వెళ్ళా. వీటిని జాగ్రత్తగా లాకర్లో పెట్టమ్మా. రిజిస్ట్రేషన్ చూసుకునేందాకా వచ్చిండాది దీని ఎవ్వరం. రోజుకో మెట్టు చొప్పున పైకి ఎదగుతాండాడు చూచ్చం. అట్నే అప్పా, భద్రంగా దాస్తానులే గాని ఏమీ తినకుండా పోయినట్టుండవు. మే ఈశ్వరే, బిడ్డకు టిఫిన్ పెట్టు. రండి. అమ్మా, రే తు నువ్వా? ఇదప్పా డబ్బు కావాలనా? నీకెందుకప్పా డబ్బులు? తాగడానికా తిరగడానికా? అసలు డబ్బంతా ఏం చేస్తాండావు? ఏంటమ్మా కొత్తగా లెక్కలడుగుతున్నావు? ఇంతకు ముందులా అన్నయ్య దగ్గర నుంచి చెక్కుల మీద ఒక 0 ఎక్కువ వేసి డబ్బులు నొక్కేయడానికి లేదు. నిన్ను కాకపోతే నేను ఇంకెవరిని అడగాలి? ఏడ కూడా ఇంతకు ముందులాగా పరిస్థితి లేదప్పా. అన్ని లెక్కలు చూసేవాడు ఇనపెట్టికాడికొస్తే
వచ్చి నేనే నిన్ను చెడగొట్టినానప్పా. ఇందా తీసుకో. ఇదేంటమ్మా 10,000 అడిగితే 6,000 ఇచ్చావు? నువ్వు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఎక్కువ వాళ్ళ దృష్టిలో పడతావు. అప్పుడు వీడికి డబ్బులు యాడ్ నుంచి వస్తాండాయా అని నా మీద దృష్టి పడతాది. మళ్ళా అంతా నా గుప్పెట్లోకి వచ్చేదాకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలప్పా. ఇచ్చిన డబ్బులతోనే సర్దుకొని పోప్పా. సరే. అక్క వచ్చినావా? ఇంకా రాలేదేందా అని చూస్తా ఉండ. ఇనపెట్టి తెరవంగానే ఈగలు మూగినట్టు మూగిపోతారే. వాసన ఏమన్నా తెలుస్తుందా ఏమి? ఏదో ఇవిడ కష్టపడి సంపాదించిన సొమ్మిస్తున్నట్టు ఎలా నీలుగుతుందో చూడు. నా అవసరాలు నీకు తెలియందేముందక్క. నిన్ను కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను చెప్పు. తీసుకో. ఇంతకు ముందులాగా ఎంతంటే అంత కావాలనంటే కుదరదు మే. ఖర్చులు కొంచెం అదుపులో పెట్టుకోవాలా. అదే మా చేతుల్లో ఉంటే నీ వెనకాలే ఉంటూ నువ్వు చెప్పినట్టు ఎందుకు చేస్తామక్క? ఇబ్బందులు ఏమన్నా ఉంటే నువ్వు చూసుకో, డబ్బులు మాత్రం మాకివ్వు. నేను ఈ ఇంటి మీద పెత్తనం చెలాయిద్దాం అనుకుంటా ఉంటే వీళ్ళు తిరిగి నా మీదే పెత్తనం చెలాయిస్తా ఉండారు. ఈ ఇంటిని మళ్ళీ నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలా, వీళ్ళని అదుపులో ఉంచాలా. ఈ రేతిరప్పుడు ఎవరు తలుపులు కొడతాండారబ్బా? ఎవరప్పా అదే? దిగంబరం మళ్ళా తాగొచ్చుండా ఏవి? అయినా ఎవరు తలుపులు తీయరింది? మొద్దు నిద్రపోతా ఉన్నట్టుండారు. అబ్బాబ్బాబ్బా, వచ్చండానప్పా. అబ్బా, దండాలమ్మా. రంగయ్య నువ్వా? ఏం కొంపలు మునిగిపోయిండాయని ఇయ్యాలప్పుడు వచ్చి తలుపు కొడతా ఉండావు, ఏం సంగతి? అమ్మా, మా ఆవిడికి కడుపులో నొప్పని హాస్పిటల్కి తీసుకుపోతే కడుపులో ఏదో గడ్డ ఉందన్నారమ్మా. వెంటనే ఆపరేషన్ చేసి తీయాలన్నారమ్మా. 20,000 కావాలమ్మా. ఏమప్పా, ఏడ డబ్బు ఏమన్నా సెట్లకు కాస్తుండదు అనుకుంటున్నావా? లేదా ఇంట్లో ఏమన్నా దాసుండావా? నిద్ర చెడగొట్టడమే కాకుండా ఇయాలప్పుడు వచ్చి అడుగుతా ఉండవు. అమ్మా, మీరు తప్ప నాకు వేరే దిక్కెవరున్నారమ్మా? మీరే కాపాడాలమ్మా, లేకపోతే నా భార్య ప్రాణాలు దక్కవమ్మా. ఊరు ఏంద్ర ఇదే? ఎవరమ్మా? రంగయ్య నువ్వా? ఈ టైంలో ఏంటి? ఏం లేదప్పా, పాపం రంగయ్య పెండ్లానికి ఆపరేషన్ చేయించాలంట, డబ్బులు కావాలని వచ్చుండాడు. అవునా? తొందరగా ఇవ్వమ్మా. ఎంత అవసరం కాకపోతే ఈ రాత్రి వేళ వస్తాడు.
ఇద్దామనే పోతాండానప్పా ఇంతలో నువ్వే వచ్చేసుండావు